హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసు కదా, మీ అందరికీ ఆల్రెడీ చూస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ అరిసెలు అనమాట. ప్రతి ఇంట్లోని సంక్రాంతికి అరిసెలు అనేది ఖచ్చితంగా చేస్తారు. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చెప్తాను, చూసేయండి. ముందుగా అయితే రైస్ నానపెట్టుకోవాలండి. ఇవి రేషన్ బియ్యము 2 kgs నానపెట్టాను. ఇవి శుభ్రంగా ఈరోజు నానపెట్టానండి. ఈరోజు నానపెట్టి రేపు ఉదయం మరపట్టించాను అనమాట. ఇవి శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ విధంగా జల్లెడలో వేసుకొని వాటర్ అంతా పోయే విధంగా మనం డ్రైన్ చేసుకోవాలి. లేదంటే ఒక కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే కూడా దాంట్లో వేసేసి మూటలా కట్టేసి పెట్టేసినా కానీ వాటర్ అంతా పోతాయి. వాటర్ అంతా పోయిన తర్వాత ఇలాగా పిండిని చక్కగా మరపట్టించుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న పిండిని జల్లెడ పట్టాలి. ఎక్కువసేపు దాన్ని గాలికి పెట్టకూడదు. పిండి ఆరిపోతే అరిసెలు సరిగ్గా రావు. సో చూసారు కదా, మెత్తగా ఉండాలి పిండి అనేది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటేనే అరిసెలు బాగా వస్తాయి. ఇప్పుడు మనం మరపట్టించుకున్న పిండి అంతా కూడా ఇలాగ జల్లెడ పట్టుకొని బాగా ఇట్లాగా ఒత్తి పెట్టి దీనిపైన మూత పెట్టేసి పిండి ఆరిపోకుండా పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం అయితే తురుముతున్నామండి. 1 kg బెల్లం. అది పిండి అనేది ఎప్పుడైనా కానీ కొద్దిగా ఎక్కువ పట్టించుకోవాలి. బెల్లము ఒక్కొక్క బెల్లం ఎక్కువ తీసుకుంటుంది పిండిని, ఒక్కొక్క బెల్లం తక్కువ తీసుకుంటుంది. అందుకని సో ఈ మనం తురుముకున్న బెల్లాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత వడకట్టేసుకోండి. వడకట్టుకుంటేనే దీంట్లో ఉన్న డస్ట్ అనేది పోతుందన్నమాట. సో ఇప్పుడైతే నేను వడకట్టేస్తున్నానండి. వడకట్టి తీసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఈ వడకట్టిన తర్వాత చక్కగా ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ పాకాన్ని మరిగించుకుంటూ ఉండాలి. సో మనమైతే ఇది చెక్ చేద్దాం, పాకం ఎంతవరకు వచ్చిందో. ఒక బౌల్లో నీళ్ళు పెట్టుకొని ఇలాగా కొద్దిగా వేసుకొని చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మరీ గట్టిగా అవ్వకూడదండి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడైతే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేశాను నేను. వెంటనే మనం పిండి మాత్రం ఫాస్ట్గా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందే, లేదంటే స్లోగా ఇలాగ మనమే వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇదంతా కూడా పిండి వేసుకుంటూ చక్కగా ఇలాగా మనం చపాతీ కర్ర ఏదన్నా ఉంటే దాంతో ఇట్లా కలిపేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. గరిటెతో అయితే విరిగిపోతుంది, వంకర పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని నేనైతే దీంతో కలుపుతున్నాను. చక్కగా పిండిని ఇలా వేసుకొని కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరి గట్టిగా ఉంటే పిండి అనేది ఆరిపోతూ ఉంటుంది. అందుకని ఈ విధంగా చేతిలోకి తీసుకుంటే ఇలాగ మెల్ట్ అవుతూ ఉండాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి నెయ్యి వేసుకొని ఇలాగ మొత్తం కూడా కవర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం అరిసెలు అనేది స్టార్ట్ చేద్దాం. ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇలాగ చక్కగా ఈక్వల్గా చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చక్కగా ఇలాగ అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా చేసుకోవాలి. పాకం అనేది ఏంటంటే మరీ గట్టిగా అయిపోయిందంటే అరిసెలు అనేది గట్టిగా రాళ్ళలాగా వస్తాయండి. అలా కాకుండా మనం ఏదైతే బెల్లం వేసుకొని చెక్ చేసుకుంటామో ఆ బెల్లం అనేది చక్కగా ఉండలాగా అవ్వాలి, కానీ గట్టిగా ఉండకూడదు. మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవ్వాలి, ఆ విధంగా ఉండాలి. అప్పుడే మనకి పాకం రెడీ అయినట్టు. గిన్నెతో నీళ్ళు పెట్టుకొని ఇవి ఎన్నిసార్లన్నా చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి. ఒక 10 సార్లు 20 సార్లన్నా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకసారి పోతేనే కదా రెండోసారి సరిగ్గా వచ్చేది. సో ఇప్పుడైతే మన అరిసెలు రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలా వేయించుకున్నవన్నీ ఒకటి ఒకటిగా తీసుకుంటూ చక్కగా ఇలాగా ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లో మంచిగా అరేంజ్ చేసుకోవాలి. ఆరాలన్నమాట ఈ అరిసెలు అనేది. చక్కగా ఆరితేనే బాగుంటాయి. సో నేనైతే మొత్తం రెడీ చేసేసానండి. అన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. నాకు ఎవరన్నా ఉంటే అసలు పని అవ్వదు చేసేటప్పుడు. నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.